నందమూరి కళ్యాణం యాక్ట్ చేసిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ లో నడుస్తుంది. అసలు ఈ మూవీ ఎందుకని ఫ్లాప్ అయింది? స్టోరీ బాగానే ఉంది కదా, అయినా కలెక్షన్స్ ఎందుకు రావట్లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు మా లేట్, వీడియోలోకి వెళ్దామా? ఫస్ట్ రీజన్ వచ్చేసి ఓవర్ హైప్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రమోషన్ చాలా ఎక్కువగా చేశారు. కళ్యాణ్ రామ్ అయితే తెగ ఎత్తేసాడు ఈ మూవీని. మరీ ముఖ్యంగా ఈ మూవీ మీకు 20 years గుర్తుండిపోతుందని చెప్పాడు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రీసెంట్ గా వచ్చిన కమర్షియల్ మూవీలోనే ది బెస్ట్ అని చెప్పాడు, కానీ మూవీ చూస్తే ఆ రేంజ్ లో లేదు. సెకండ్ రీజన్ వచ్చేసి ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్. ఎన్టీఆర్ కాలర్ కి ఒక బ్రాండ్ ఉంది, 10 years గా ఆ బ్రాండ్ అలాగే కొనసాగుతుంది. ఎన్టీఆర్ కాలర్ ఎత్తాడు అంటే ఇట్టని ఫిక్స్ అయిపోయాం. అసలు ఎన్టీఆర్ ఈ మూవీలో ఏం చూసి అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు, ఏం చూసి కాలర్ ఎగరేసాడు? ఆ కాలర్ సెంటిమెంట్ వల్ల క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశా, కానీ క్లైమాక్స్ ఎలా ఉందో చూస్తారు కదా. థర్డ్ రీజన్ వచ్చేసి వీక్ క్యారెక్టరైజేషన్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో క్యారెక్టర్స్కి అసలు స్కోపే లేదు, హీరోయిన్ అవసరం లేదు. హీరో ఫాదర్ వల్ల హీరో పోలీస్ కాకుండా గ్యాంగ్స్టర్ అవుతాడు, కానీ హీరో ఫాదర్కి హీరోకి ఒక్క సీన్ కూడా ఉండదు. విలన్ వాళ్ళ కొడుకుల కోసం ఏదైనా చేస్తాడు, కానీ వాళ్ళ మధ్య కూడా ఒక్క సీన్ కూడా ఉండదు. వైజయంతి క్యారెక్టర్ అయితే టోటల్ గా మిస్యూజ్ చేశారు. వైజయంతి ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షిస్తుంది, కానీ తన కన్న కొడుకు తప్పు చేశాడో లేదో తెలుసుకోవడానికి 4 years పడుతుంది. 4 years మిస్అండర్స్టాండింగ్ ఉంటుందా? ఒక నార్మల్ పర్సన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుందంటే ఓకే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుందా? అది కూడా ఎవరో చెప్పిన మాటలు విని కన్న కొడుకుతో మాట్లాడడం మానేస్తుందా? అది కూడా ఒక్కరోజు 2 రోజులు కాదు, 4 years. ఒక ఐపీఎస్ ఆఫీసర్ 4 years మిస్అండర్స్టాండింగ్ అంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఫోర్త్ రీజన్ వచ్చేసి క్లైమాక్స్ ట్విస్ట్. మూవీ ప్రమోషన్ చేస్తున్నప్పుడు క్లైమాక్స్ 20 minutes వేరే లెవెల్ ఉంటుందని చెప్పారు. క్లైమాక్స్ ట్విస్ట్కి మతి పోతుందని చెప్పారు. మూవీ చూస్తున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది ఆ ట్విస్ట్ చూసి, కానీ చూసి 20 minutes తర్వాత బయటకు వచ్చేటప్పుడు చెయ్యి కట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, చెయ్యిని కట్ చేస్తే సరిపోతుంది కదా అనిపించింది. చాలా సిల్లీగా అనిపించింది బయటకు వచ్చిన తర్వాత. చైన్ ఎలా తెంపేస్తారు బ్రో అంటే, ఇదే మూవీలో ఇంటర్వెల్ అయ్యాక అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా, చేతిలకు బెడిలు వేసుకొని ఆ పోలీసులను కొట్టి ఆ బెడిల్ని తెంచుకొని పోడా. అలాగే ఈ చైన్ కూడా నరికేస్తే అయిపోతుండే కదా, చెయ్యి నరకడం ఎందుకని. సో కొత్తగా ఉందని ట్రై చేశారు, కాకపోతే అది సిల్లీగా ఉంది. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి విలన్. ఈ మూవీలో పటన్ ఎంట్రీ చూసి నాకు మతిపోయింది. వీడేంట్రా ఇంత బాగా చేస్తున్నాడు, ఎంట్రీ సీన్ ఏందా ఇంత బాగుంది, వీడి క్యారెక్టర్ పక్క బాగుంటుంది, పక్క ఇట్టు కొట్టేస్తాం అనిపించింది. కట్ చేస్తే ఎంట్రీ సీన్ తప్ప విలన్ కి ఏమీ లేదు. ఆ తర్వాత వైజయంతి చేతిలో అరెస్ట్ అవుతాడు. 4 years తర్వాత జైలు నుంచి తప్పించుకొని వచ్చి మళ్ళీ వైజయంతి ఇంటికి వచ్చి అర్జున్ చేతిలో చచ్చిపోతాడు, అంతే. ఈ మూవీలో నాకు ఒకటి అర్థం కాదు, అసలు ఎందుకని పఠాన్ 4 years జైల్లో వెయిట్ చేస్తున్నాడు, ఎందుకని చిప్పకూడదు తింటున్నాడు? తను అనుకుంటే ఈజీగా తప్పించుకోగలడు కదా. జైల్లో ఉన్న ఖైదీలందరూ పఠాన్కే సపోర్ట్. అరెస్ట్ చేసిన 2 monthsకే తప్పించుకొని వైజయంతిని చంపేసి తన సామ్రాజ్యాన్ని తను నడిపించుకోవచ్చు కదా. 4 years జైల్లో ఉరివేసేదాకా వెయిట్ చేయడం ఎందుకని? సిక్స్త్ రీజన్ వచ్చేసి లాజిక్లెస్ ఫైట్. క్లైమాక్స్ ఫైట్ అని అంత లేపారు, కానీ ఏమీ ఉండదు. పఠాన్ దగ్గర 150 మంది ప్రైవేట్ సైన్యం ఉంటుంది, పోలీసులతో యుద్ధం చేసేటన్ని వెపన్స్ ఉంటాయి, కానీ అర్జున్ వచ్చాక చేతులతో కొట్లాడుకుంటారు. వైజయంతిని కనిపించగానే కాల్ చేసి అర్జున్ అడ్డం వస్తే అర్జున్ని కూడా కాల్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ అలా చేయరు. ఫస్ట్ ఫైట్ కూడా చాలా బాగుంటుంది, కళ్యాణ్ రామ్ ఎంట్రీ సీన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, కానీ ఆ ఫైట్ మొత్తం ఒక టీ కొట్టోడి కోసం చేసి అనగానే అప్పటి వరకు లేచిన మీటర్ ఒక్కసారిగా పడిపోతుంది. సెవెంత్ రీజన్ వచ్చేసి హీరోయిన్. అసలు ఈ మూవీలో హీరోయిన్ అవసరమే లేదు, ఇంకా నయం హీరోయిన్ ఉంది కదా అని చెప్పేసి 4 పాటలు రొమాన్స్ సీన్స్ పెట్టలేదు, అంతే. ఈ మూవీ సోల్ బాగున్నా, అదే కథ బాగున్నా, ఎగ్జిక్యూషన్ బాగాలేక ఫ్లాప్ అయింది. ఈ వీడియో చూశాక కళ్యాణం ఫ్యాన్స్ కి కోపం వస్తుందేమో, కానీ రియాలిటీని యాక్సెప్ట్ చేయక తప్పదు. మీకు ఒకటి చెప్పాలి, కళ్యాణం ఎంచుకునే స్క్రిప్ట్స్ బాగుంటాయి, లైక్ అమిగోస్, డెవిల్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, కానీ ఎగ్జిక్యూషన్ బాగాలేక యావరేజ్ గా మిగిలిపోతాయి. ఈవెన్ నేను డెవిల్ మూవీ ఫ్లాప్ అయినప్పుడు చాలా ఫీల్ అయ్యా. ఇలా స్టోరీ బాగున్నా ఫ్లాప్ అవడానికి కారణం కళ్యాణ్ రామా, లేక డైరెక్టర్ చెప్పినట్టుగా మూవీ తీయకపోవడమా, ప్రొడ్యూసర్ రాంగ్ టైమ్ లో రిలీజ్ చేయడమా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికి టాటా, బై బై.